శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్కారం. నమస్తే మేడం, నారాయణరావు కాకినాడలో జరిగిన సంఘటన నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇవాళ మార్నింగ్ చూస్తే సూసైడ్ చేసుకొని చనిపోయాడు. లేదు పోలీసులే చంపేశారు అని కుటుంబ సభ్యుల వాదన. ఇవన్నీ పక్కన పెడితే ఆ అమ్మాయి 8th క్లాస్ చదివే అమ్మాయి 3-4 సార్లు అమ్మాయి పైన అత్యాచారం అయినట్లుగా కూడా నిర్ధారణ అయింది. నిన్న టెస్టుల్లో తెలిసింది. ఇవన్నీ చూస్తే మనం ఏం నేర్చుకోవాలంటారు ఇప్పుడు ప్రస్తుత సమాజం? ఇప్పుడు సమాజంలో బాలురికి బాలికలకి అసలు బాల్యానికే భరోసా లేదు. ఇప్పుడు బాల్యానికి సమాజం కేర్ అండ్ ప్రొటెక్షను. ఇప్పుడు ఒక తల్లిదండ్రులే కాదు ఇక్కడ బాధ్యత, ఒక స్కూల్దే కాదు. ఇప్పుడు రోడ్డు పైన వెళ్తున్నారు, పిల్లలకి ఏదైనా జరిగింది, అది మా పిల్లలు కాదు, మేము పోలీసులు కాదు అని ఎవరు ఆగరు కదా. పిల్లల పరిస్థితి అంటే పట్టించుకుంటారు. అట్లా ఆ పట్టించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. పైగా బాధ్యులైన వ్యక్తులు మరింత బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది ఇక్కడ. మరి ఈ విషయంలో ఎవరు ఎక్కువ బాధ్యతారహితంగా ఉన్నారు అని మనం ఆలోచిస్తే గనక ఆ హాస్టల్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో, వార్డెన్ కావచ్చు, ఇంకో సోకాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళదే ఈ మొత్తం విషయానికి బాధ్యతగా నేను ఫీల్ అవుతా. నారాయణరావుని ఎందుకు నేను వదిలేశానని కాదు ఇక్కడ నా ఉద్దేశం. హాస్టల్కి పర్టికులర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి పిల్లల సేఫ్టీ కోసమే ఉంటాయి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మరి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు తాతయ్య అని వస్తే అతను వెంట ఎందుకు పంపించారు? ఈ నారాయణరావు వెంటే పంపిస్తున్నారా? ఇంకే నారాయణరావు వచ్చినా పంపిస్తున్నారా? ఇంకెవరన్నా వచ్చినా పంపిస్తున్నారా? వాళ్ళ నాయనమ్మ అడిగింది. ఆమె చదువుకున్న ఆవిడ కూడా కాదు. ఆమె చాలా వివేకంతో మాట్లాడింది. మా బిడ్డనైతే పంపించారు, వాడు అసలు మా చుట్టం కూడా కాదు, ఏదో దూరం చుట్టము, వాడంటే పంపించారు, బాగానే ఉంది. ఇంకెవరేంటన్నా కూడా ఇలాగే పంపించేస్తున్నారా మీరు? ఎందుకంటే ఆమెకు హాస్టల్ రూల్స్ తెలియకపోవచ్చు, అయినా కానీ చాలా వివేకంతో మాట్లాడింది. ఇప్పుడు హాస్టల్ రూల్స్ తెలిసిన వాళ్ళు ఎందుకు వివేకంగా లేరు ఇక్కడ అనేది ప్రశ్న. ఈ హాస్టల్లో తల్లి తండ్రి ఇద్దరితోనే పంపించాలి. గురుకుల పాఠశాలలో ఏ హాస్టల్ అయినానండి, ఏ హాస్టల్ అయినా, ఏ స్కూల్ అయినా సరే. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారండి, మీ పిల్లల్ని స్కూల్ నుంచి ఎలా పంపిస్తారు చెప్పండి? ఎవరంటే వాళ్ళకి ఇచ్చి పంపిస్తారా? లేదు కదా. మీరు ఏదైనా క్యూఆర్ కోడ్లో ఏవో ఉన్నాయి కదా, అవి ఇచ్చి పంపిస్తే మన డ్రైవర్కైనా ఇస్తారు, లేకపోతే డ్రైవర్కి కూడా ఇవ్వరు. ఇప్పుడు మన 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 డ్రైవర్కి సంబంధించిన ఫోటో, స్కూల్ వాళ్ళు ఇచ్చిన కార్డు ఏదైతే ఫోటో గుర్తింపు కార్డు ఏదైతే పిల్లవాడిది ఉంటుందో ఆ గుర్తింపు కార్డు ఈ డ్రైవర్ చేతికి ఇచ్చి పంపించాలి. లేదు అనుకుంటే డ్రైవర్ గుర్తింపు కార్డు స్కూల్లో అయినా ఇచ్చి ఉండాలి మనం. ఇట్లాంటిది అంటే ఇంత పకడ్బందీగా ఎందుకు పెట్టారు రూల్స్ రెగ్యులేషన్స్? ఈ స్కూల్ వాళ్ళని, మీ అమ్మాయిని అయితే ఇట్లా పంపిస్తే స్కూల్కి ఎవరు వస్తే వాళ్ళు మీరు ఊరుకుంటారా? అంటే మీరు చదువుకున్నారు, మీరు ఒక పెద్ద ఉద్యోగం చేస్తున్నారు, మీకు డబ్బులు ఉన్నాయి కాబట్టి స్కూల్ వాళ్ళు అలా బిహేవ్ చేయాల్సింది కాదు. ఏ తల్లిదండ్రులకైనా సరే, ఏ పిల్లలకైనా సరే, ఏ స్కూల్ వాళ్ళకైనా ఈ రూల్స్ వర్తిస్తాయి. మరి ఇక్కడ చూసుకుంటే ఈ హాస్టల్ నుంచి తల్లికి కానీ తండ్రికి కానీ ఇవ్వాలి. ఈ తల్లి తండ్రి లేనప్పుడే ఒక ఏమంటారు గార్డియన్ అనే పర్సన్ వస్తారు. ఇప్పుడు ఇక్కడ తల్లి తండ్రి ఉండగా ఇతను గార్డియన్గా లేని పరిస్థితుల్లో ఇతను వెంట ఎలా పంపించారు వీళ్ళు? తప్పు మొత్తం స్కూల్ వాళ్ళదే. ఇక నెక్స్ట్ నారాయణరావు ఒక ప్లాన్ వేసుకున్నాడు. ఇప్పుడు వాడికి ఒక చెడ్డ ఆలోచన వచ్చింది. ఈ చెడ్డ ఆలోచన ఎందుకు వచ్చింది అంటే అది ఇంకొక సబ్జెక్టు. ఈ ఆలోచనని కార్యరూపంలోకి పెట్టేశాడు, ప్లాన్ వేసుకున్నాడు. స్కూల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, హాస్టల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఏమడిగితే వాళ్ళు పంపిస్తారు. నేను ఒక కౌన్సిలర్ని అని చెప్పుకున్నాడు. వీడియో తీసేవాడిని కూడా అదే కదా బెదిరించాడు, నేను కౌన్సిలర్ని అంటే నాకు కొమ్ములు ఉన్నాయి, నేను ఏమైనా చేయొచ్చు అని. అయితే వాళ్ళని అడిగాడు. ఎంత నారాయణరావు అడిగినా, ఎంత ఇంకొకళ్ళు అడిగినా సరే తల్లిదండ్రులకే పిల్లల్ని ఇవ్వాలి. వీళ్ళు ఎందుకు ఇచ్చారయ్యా
అనేది ఇప్పుడు మనం ఆలోచించుకుంటే ఏముంది? అట్టడుగు వర్గం వాళ్ళ గురించి అడిగేది ఎవరు? మాట్లాడేది ఎవరు? వాయిస్ చేయగలిగేది ఎవరు? నాయిస్ చేయగలిగేది ఎవరు? ఎవరు లేరు. ఏం చేస్తారు మమ్మల్ని? వీళ్ళు ఎంత కక్కుర్తిగా ఉంటారండి ఈ హాస్టల్స్ వాళ్ళు. చెప్తే బాధపడతారేమో ఎవరైనా. ఇప్పుడు ఈ పిల్ల ఇంటికి వెళ్ళింది, ఓ 2 రోజులు రాదు. అమ్మయ్య, ఈ 2 రోజులు ఫుడ్ మిగిలిపోయింది. వాళ్ళ ఆలోచన ఇదే. ఓకే. ఆ కక్కుర్తి ఎంత కక్కుర్తి ఉంటుందంటే, అక్కడ ఓ చార్ట్ల మీద చార్ట్లు రాసి ఉంటాయి హాస్టల్స్లో. మేము ఆదివారం ఇది పెడతాం, సోమవారం ఇది పెడతాం, మంగళవారం ఇది పెడతాం, పొద్దున్న మధ్యాహ్నం ఇది, సాయంత్రం ఇది, లేదు పల్లీ చెక్కలు పెడతాము, రాగి జావ ఇస్తాం. ఏముండబట్టి అక్కడ ప్రొవిజన్స్. ఎవరైనా ఇన్స్పెక్షన్కి వస్తారు అని తెలిసినప్పుడు మట్టుకు వీళ్ళు అక్కడ తెచ్చి పెడతారు. అది కూడా స్ట్రిక్ట్ ఆఫీసర్ వస్తున్నారు అంటే ఒక రకంగా యాష వేస్తారు, లేదంటే ఇంకోటి. అంటే అన్ని హాస్టల్స్ ఇలా ఉంటాయని నేను చెప్పను, కానీ చాలా హాస్టల్స్లో ఇదే పరిస్థితి. వాళ్ళకి అద్దాకలతోటి, వాళ్ళకి తిండి లేకుండా. మీరు హాస్టల్స్లో ఉన్న పిల్లల్ని చూడండి ఎలా ఉంటారు. నీళ్లు సరిగా ఉండవు, వాష్రూమ్స్ సరిగా ఉండవు, చుట్టూ గోడలు సరిగా సెక్యూరిటీ ఉండదు. ఇది దుస్థితి. ఈ దుస్థితిలో నుంచి వీళ్ళు ఈ పిల్లని ఇట్లా చేయడం వెనకమాల అతను చేయటానికి ఆస్కారం ఇచ్చింది ఈ హాస్టల్ వాళ్ళే, ఇలా కక్కుర్తే. మరి ఇంత చేసిన తర్వాత, ఇంత అవకాశం మీరు ఇచ్చిన తర్వాత ఈ నారాయణరావు కావచ్చు, ఇంకోడు కావచ్చు, ఎవడైనా వాడుకుంటాడు. అందుకని అసలు ఇక్కడ తల్లిదండ్రుల గురించి మాట్లాడడానికే లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు ఇంట్లో జరిగితే అది వేరే విషయం. జరిగింది స్కూల్ నుంచి తీసుకెళ్ళింది, హాస్టల్ నుంచి తీసుకెళ్ళింది, హాస్టల్ వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ. ఆ పాప గేట్ దాటి లోపలికి వచ్చిన తర్వాత ఏం జరిగినా, వాళ్ళకి చీమ కుట్టినా దోమ కుట్టినా హాస్టల్ వాళ్ళదే బాధ్యత. అడిగేవాడు ఉంటే. అసలు అడిగేవాడు ఏడి? ఇవాళ సోషల్ ఆడిట్ ఏదండి? ఒక మంచి ఆఫీసరు ఎవరు? వాళ్ళు ఎస్సీలు, ఎస్టీలు. ఏంటి వాళ్ళ గురించి ఇంత మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అణగారిన వర్గాలు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియదు, వాళ్ళ హక్కులు ఏంటో వాళ్ళకి తెలియదు. నిజానికి వాళ్ళ హక్కు అణగారిన వర్గాల హక్కు. వాళ్ళకి ఆస్తులు ఉన్నాయా, వాళ్ళకి పొలాలు ఉన్నాయా, వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయా, వాళ్ళకి ఆదాయాలు ఉన్నాయా? నికరంగా ఏమి లేవు కాబట్టే కదా మీ హాస్టల్కి తీసుకొచ్చి జాయిన్ చేశారు. కనీసం వీళ్ళ జీవితాల నుంచైనా బాగుపడతారని కదా. వాళ్ళ జీవితాలు మీరు ఇలా నాశనం అయ్యేటట్లు చేస్తే ఎట్లా? వాళ్ళ హక్కు అండి అది. హాస్టల్లో ఉండటము, వాళ్ళ భద్రత, వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ చదువు అన్నీ వాళ్ళ హక్కులు. అవన్నీ ఆ హక్కుల గురించి మాట్లాడాలి. హక్కుల కార్యకర్తలు మాట్లాడాలి ఖచ్చితంగా. సోషల్ యాక్టివిస్టులు అనేవాళ్ళు మాట్లాడాలి వాళ్ళ గురించి. అలాగే విద్యార్థి సంఘాలు అనేవాళ్ళు మాట్లాడాలి. మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు విద్యార్థి సంఘాల్లో పనిచేసినప్పుడు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు, ఆర్ఎస్యు బోలెడు సంఘాలు ఉండేవి. సంఘాల వాళ్ళందరూ హాస్టల్స్కి మాలాంటి వాళ్ళం వస్తామంటే గజగజ వణికేవాళ్ళు. వాళ్ళు ఏది వాళ్ళు అసలు ఆ భయం ఏది వాళ్ళ సమాజంలో లేదు. విద్యార్థులకు రాజకీయాలు ఎందుకు? విద్యార్థి నాయకుల అవసరం ఏముంది సమాజానికి అన్నారు. ఇక్కడ కనిపిస్తుంది క్లియర్ కట్గా. ఒక ఎమ్మెల్యేకి పట్టదా? ఒక ఎంపీకి పట్టదా? లేదు అనుకుంటే కింద నుంచి చూసుకుంటే మనము ఒక వార్డు కౌన్సిలర్కి పట్టదా? వీడు కూడా ఏదో మున్సిపాలిటీ కౌన్సిలర్ అని చెప్పుకుంటున్నాడు కదా నారాయణరావు. అదేమంటే మా నాన్న చంపేశారు. ఏం వాదన ఇది? మీ నాన్న చంపేశారు, సరే కాసేపు పక్కన పెడదాం. చంపేశారో లేదో మీకు ఇంకా తెలీదు, అతనే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు. ఎందుకంటే నిన్నగాక మొన్న హనుమకొండలో ఒక టీచర్ ఇట్లాగే, ఒక వార్డెన్ ఇట్లాగే ఆత్మహత్య చేసుకున్నాడు పురుగు మందు దాగి. అక్కడ ఇంకా పోలీస్ అనేది రాలేదు. హెడ్ మాస్టర్ పిలిపించి అడిగాడు, నీ మీద ఇట్లాంటి అభియోగం వచ్చింది, ఏంటి సమాధానం చెప్పు అంటే అక్కడికక్కడ పెద్ద రోషగాళ్ళలాగా రిజైన్ చేసేసి ఇంటికి కూడా వెళ్ళకోకుండా అట్నుంచి అటు పురుగు మందు షాప్కి వెళ్ళి పురుగు మందు కొనుక్కొని ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పి చచ్చిపోయాడు పురుగు మందు దాగి. అంటే వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే చేసేది చెడ్డ పని అని తెలుసు, మనసావాచ కర్మనానే చేస్తున్నారు వీళ్ళు, కానీ ఎవరికి తెలియకూడదు. తెలియనంత వరకు పెద్ద మనుషులు, తెలిసిన తర్వాత పరుగు పోద్ది కదా. అందుకని మొన్న సైదాబాద్లో 10 మంది జోయినల్ హోమ్ అంటే బాల నేరస్తులు ఉండే హాస్టల్లో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ రియాజ్ అని 10 మందిని సెలవులకి ఇంటికి పంపిస్తే పెరోల్ లాంటిది ఉంటుంది కదా, అంటే పిల్లలకి పెరోల్ అని వాడరు బాల నేరస్తులకి. సెలవులకి ఇంటికి పంపిస్తే వాళ్ళ అమ్మ మళ్ళీ సర్ది పంపిస్తుంటే నేను వెళ్ళని పేచీ పెట్టాడు. ఏంటి సంగతి అంటే ఇట్లా చేశాడంటే వాళ్ళ అమ్మ బాబుని తీసుకొని వచ్చింది.
వచ్చి కాలేజ్ స్కూల్లో ఆ జోయినల్ హోమ్లో కంప్లైంట్ ఇస్తే ఇంక వేరే పిల్లలు వాళ్ళు వీళ్ళు వచ్చి అవును మాకెలా జరిగింది అని. ఇంతకుముందు ఒక బదిరీల హాస్టల్లో ఇంతకుముందు కూడా మీకు చెప్పాను నేను, ఆడపిల్లలు హాస్టల్లో బాత్రూములు కడిగేవాడు ఓ పాప పైన అత్యాచారం చేస్తే, ఇక్కడ ఆ వార్డెను తన తప్పు ఎక్కడ బయటపడకుండా ఉండాలని మీ అమ్మాయికి బ్లీడింగ్ అవుతుందని ఇంటికి పంపించేసేస్తే అక్కడ హాస్పిటల్ వాళ్ళ ఇంటి దగ్గర హాస్పిటల్లో చూపించుకుంటే ఆ లేడీ డాక్టర్ చెప్పింది, లేదు ఈ పాప పైన అత్యాచారం జరిగింది మీరు కంప్లైంట్ పెట్టండి అని. దానిపైన మేము హాస్టల్కి వెళ్ళి నానా గొడవ చేసాం. ఇది సంవత్సరం కూడా కాల ఇది జరిగి. ఇలాంటివి జరుగుతున్నాయండి మన చుట్టుపక్కల. అసలు ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు ఇవాళ. ఎవరికి వాళ్ళు మాది భద్రమైన జీవితం అంటే మాది భద్రమైన జీవితం, మా పిల్లలకి ఎలా జరగదంటే మా పిల్లలకి ఎలా జరగదు, ఎవరికి వాళ్ళు ఊరుకుంటే ఇవి జరుగుతున్నాయి. ఖచ్చితంగా మాట్లాడాలి దీని గురించి, అమ్మాయికైనా అబ్బాయికైనా. మనం 18 ఏళ్ల లోపు అమ్మాయికి జరిగినా అబ్బాయికి జరిగినా పోక్సో యాక్ట్ ప్రకారం అతన్ని శిక్షించాల్సిందే, శిక్షిస్తారు. దానికి ఛార్జ్ షీట్ వేసే వరకు బెయిల్ దొరకదు. కాకపోతే కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలం ఉంటే బెయిల్ కూడా తీసుకొచ్చుకుంటారు, అది వేరే విషయం. మామూలుగా అయితే చట్టం ప్రకారం అది ఉంది. ఇక్కడ 18 సంవత్సరాల లోపు ఆ పాపకి ఇష్టమై ఆ పాప వెళ్తే కూడా కన్సెక్షువల్ సెక్స్కి ఆస్కారం లేదు. 18 సంవత్సరాల లోపు అంటే కేసే. దీనిపైన మనం ఇవాళ ఎంత అవగాహన ఇస్తే, సమాజంలో అవగాహన ఇవ్వాలి. తల్లిదండ్రులు ఎలా కాపాడుకోవాలి పిల్లల్ని, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. నేను పదే ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఈ మధ్యకాలంలో వరుసగా సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అబ్బాయిల మీద బాబుల మీద జరుగుతుంది, బాలర్ మీద. ఇంతకుముందు అమ్మాయిలకి మేము రక్షణ ఇచ్చుకోలేం కాబట్టి మాకు అమ్మాయిలు వద్దు, అబ్బాయిలు కావాలి, అబ్బాయిలకు కూడా రక్షణ. పైగా ఇక్కడ ఈ విషయంలో మనం కొంచెం లోతుగా వెళ్తే, అమ్మాయిల మీద జరిగితే అమ్మాయిలు జీవితాంతం దాని మీద ఒక అపరాధ భావంతో బాధపడతారు తప్పితే వేరే వాళ్ళ మీద ఇట్లాంటి అఘాయిత్యం చేయటానికి వాళ్ళు సిద్ధపడరు. కానీ మగపిల్లల్లో కనుక జరిగితే వీళ్ళు మళ్ళీ ఇంకొకరి మీద చేస్తారు. అంటే ఆడపిల్లల మీద ఒక రకమైన ప్రభావం ఉంటుంది, మగపిల్లల మీద ఒక రకమైన ప్రభావం ఉంటుంది. మగపిల్లలు మళ్ళీ వేరే మగపిల్లల్ని కబళించడానికి సిద్ధపడిపోతారు, వాళ్ళలో అది డెవలప్ అవుతుంది. ఇక్కడ చూపించేది ఏంటి? పశుబలం, ఒక అధికారం, ఒక హక్కులాగా ఫీల్ అవుతారు వాళ్ళు. అందుకని దయచేసి ప్రభుత్వాలు ఇవాళ సీరియస్గా ఆలోచించి ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, గురుకుల హాస్టల్స్ వీటిపైన ఒక ప్రత్యేకమైన కమిషన్ వేసి ఈరోజు అసలు ఈ హాస్టల్ వార్డెన్స్, హాస్టల్ ఎంప్లాయీస్, హాస్టల్లో పనిచేసే వంట వాళ్ళు, వాళ్ళందరికీ అవగాహన తరగతులు, అలాగే వాళ్ళందరికీ ఒక ఉద్యోగ భద్రత కల్పించి, మీకు ఈ ఉద్యోగం పోద్ది అంటే, ఇప్పుడు అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. ఇట్లాంటి అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే ఉద్యోగం ఉంటుంది, ఉండకపోద్ది. అలాగూ ఎప్పుడు వాళ్ళకి 11 నెలలే ఇస్తారు ఉద్యోగం, 11 నెలల తర్వాత ఉద్యోగం ఉండదు. వాడు ఉద్యోగం ఇవ్వలేదు అనుకోండి, అంటే కంటిన్యూ చేయలేదు, ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు అనుకోండి, వాడు ఆ స్కూల్లోనే ఉండడు కదా అసలు. ఇంకా అలాంటప్పుడు వాడికి ఏం భయం ఉంటుంది? అందుకని ఉన్నంతలో చక్కబెట్టుకోవాలని, డబ్బుల విషయంలో కావచ్చు, ఇట్లాంటి వెధవ పనుల విషయంలో కావచ్చు. అందుకని అట్లా కాకుండా వాళ్ళకి ఒక ఉద్యోగ భద్రతనిచ్చి, వాళ్ళకి ఒక బాధ్యతనిచ్చి, వాళ్ళకి ఒక అది అంటాం కదా బరువు బాధ్యత అన్నట్లు, అట్లా చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఘటనతోనైనా వాళ్ళకి ఎంప్లాయీస్కి భరోసా కావాలి, అలాగే వాళ్ళు సరిగా పనిచేసే విధంగా మనం వాళ్ళతో పని చేయించుకోవాలి. ఇప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పిల్లలకు కాదు నేర్పించాల్సింది, పెద్దోళ్ళకి కూడా నేర్పించాలి. ఇప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు ఇక్కడంటే తాతయ్య అనే పేరుతోటి అతను బయట నుంచి వచ్చాడు, హాస్టల్లోనే వార్డెన్ చేస్తుంటే అతనికి ఇంకా ఈజీ కదా చేయడం. అవును, ఇంకా పర్మిషన్లు, బయటికి తీసుకెళ్ళడాలు ఇవన్నీ ఏం అవసరం ఉండదు కదా. అందుకని ఏది ఏమైనా ఇవాళ ఒక డేంజర్లో ఇలాంటి పరిస్థితి ఉంది. ఇది ఒక డేంజర్ బెల్ అనుకొని దీని మీద చాలా సీరియస్గా యాక్షన్ ప్లాన్ అయితే ఉండాలని నేను కోరుకుంటున్నాను. లేకపోతే కనుక చాలా ప్రాబ్లం అవుతుంది. అలాగే మీడియా కూడా ఇట్లాంటి విషయాల పట్ల అవగాహన కోసం మాట్లాడించాల్సిన అవసరం ఉంది నిపుణుల చేత. ఇప్పుడు అన్నిటినీ మించి ఆఖరి అయినా సరే ఇది మొదటగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ పాపకి
ఆ వాతావరణంలో ఆ పాప ఉండకూడదు. ఆ పాపకి ఒక భద్రమైన ప్రదేశం కావాలి. అలాగే కౌన్సిలింగ్ కావాలి. ఆ పాప దీని నుంచి ఇది ఒక రకమైన నరకం లాంటి పరిస్థితి ఉంటది. అందరూ తన్నే చూస్తున్నారేమో, అందరూ తన గురించే మాట్లాడుకుంటున్నారేమో, ఎవరేమనుకుంటారో, ఇప్పటివరకు తనున్న వాళ్ళ నుంచి కొంచెం తను దూరంగా తీసుకెళ్ళి తనకు ఒక భరోసా ఇవ్వగలగాలి. ఇలా మోసం చేస్తారు. ఇప్పుడు ఆ అమ్మాయికి మీ అమ్మా నాన్న చంపేస్తానను, లేకపోతే నీకు సెల్ ఫోన్ కొనిస్తానను, నీకు చాక్లెట్లు కొనిస్తానను, మంచి బట్టలు కొనిస్తానను, ఏమో మాయ మాటలు చెప్పుండొచ్చు. ఏం చెప్పినా ఆ అమ్మాయి సెల్ ఫోన్కి ఎందుకు లొంగిపోయింది అంటే ఆ అమ్మాయికి అంత ఆలోచించే వయసు లేదు. కరెక్ట్. అందుకని మనం ఆ పాపనేం అనడానికి లేదు, పాప తల్లిదండ్రులను అనడానికి లేదు. ఇక్కడ ఒకటే మాట్లాడగలిగింది ఏంటి అంటే మనము ఈ వ్యవస్థ ఎలా ఉంది, ఉద్యోగస్తులు ఇలా నిర్లక్ష్యంగా ఉండటానికి వీల్లేదు. అదే ఇప్పుడు ఎవరైతే సంతకం పెట్టించుకుని బిడ్డను అప్పచెప్పిందే ఆ వాడని కూతుర్ని ఇట్లా చేస్తే వాడని ఏమంటది? పైగా ఇప్పుడు వాళ్ళ అమ్మ నారాయణరావు కూతురు కూడా బయటకు వచ్చి మాట్లాడుతుందంట. ఎట్లా మాట్లాడతావు మనము? మీ నాన్నకేదో జరిగిపోయింది అని నువ్వు బాధపడుతున్నావు, కానీ పోలీసులే చేశారు ఇదంతా అని. సరే, పోలీసులు చేస్తే అది తేలాల్సింది ఉంది. పోలీసులు చేస్తే తప్పే ఖచ్చితంగా, పోలీసులకు హక్కు లేదు. కానీ మరి ఈ పాప పరిస్థితి ఏంటి? మీ నాన్న సంగతి ఇంత బాధపడిపోతున్నావు, ఈ పాప పరిస్థితి ఏంటి? ఈ పాపను ఎవరు ఇప్పుడు రేపటి నుంచి ఆ పాపకి మానసికంగా పాప కోలుకోకపోతే ఆ ప్రభావం ఆ అమ్మాయి మీద పడితే ఎవరు భరోసా ఇస్తారు? అదే నీ కూతురికి జరిగితేనో, లేకపోతే అసలు నీ పైన ఇలాంటి జరిగితే మీ నాన్న అయితే ఊరుకునేవాడా? ఎవరు ఊరుకోం కదా. అందుకని ఇది సమాజం కూడా మీ చుట్టూ ఏదన్నా ఇట్లా ఆ అబ్బాయిని కూడా ఇవాళ ఆ వీడియో తీసిన అబ్బాయిని కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి సమాజంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను కోరుకుంటాను. రైట్ మేడం, థ్యాంక్ యూ.